నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో నిన్న జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. అదేంటంటే, మేం చేసిన హయాంలోనే పేరెంట్స్ టీచర్స్, స్కూల్ టీచర్స్ పిల్లలతో మాట్లాడటం కానీ, అలా ప్రత్యేకంగా అన్ని స్కూల్ బాగు చేయటం కానీ అలాంటివన్నీ జరుగుతూ మా హయాంలో జరిగినాయి. ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇలాంటి తప్పులన్నీ చేయడానికి ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు గారికే ఉంటుంది అనని గట్టిగా కౌంటర్ ఇచ్చుకున్నాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మొన్న ఏపీలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మంచిగా పాల్గొన్నారు. లోకేష్ గారు వచ్చి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి పిల్లలతో కూర్చొని మంచి భోజనం చేసి అంత కార్యక్రమం బాగా చేశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దానికి కౌంటర్ వేస్తున్నాడు. ఇది మా హయాంలోనే జరిగింది అనని గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఒకటమ్మా, వాళ్ళు బాగా బొంకడం తెలిసిన మనుషులు. ఏదైనా కూడా ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలని చూసుకుంటారు. రెండోది ఏంటంటే మీరు చూసుకుంటారు, అంటే వాళ్ళ బాధ ఏంటంటే ఇంత హుందాగా, ఇంత గౌరవంగా ఆ వయసులో కూడా ఆయన అలా బాసి పెట్టేసి కూర్చుని చక్కగా పిల్లలతో భోజనం చేయడం, అలాగే లోకేష్ బాబు కూడా చక్కగా వాళ్ళతో కలిసిపోయి చిన్నపిల్లలాగా వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం, ఇవన్నీ చూసి వారవలేక మాట్లాడే మాటలు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే తన హయాంలో వైన్ షాపుల దగ్గర టీచర్లను కాపలా పెట్టాడు. గుర్తుంది కదా మీకు? అప్పుడు పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇదేంటి, చదువుల తల్లికి బిడ్డలైన ఒక టీచర్స్ని ఈ విధంగా సారాయి దుకాణాల దగ్గర కాపలా పెట్టడం ఏంటని చెప్పి చాలామంది కూడా చీకొట్టారు. సో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అటువంటి పనులు బాబు గారు చేయలేదనే దుగ్ధ, అంతేగాని చిల్లర పనులు చేయడం అనడానికి చిరునామా ఎవడో జగన్మోహన్ రెడ్డి, వెధవ పనులు చేయడానికి చిరునామా ఎవడో జగన్మోహన్ రెడ్డి, దుర్మార్గాలు చేయడానికి, దోపిడీలు చేయడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికి, దండుకోవడానికి చిరునామా ఎవడో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళు ఇంత గౌరవంగా, ఇంత ఉందాగా ఈ పనులు చేస్తుంటే, ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే దాన్ని చూసి వారవలేక, సో అంటే ఒక పక్కన టీచర్స్కి, ఒక పక్కన పిల్లలకి కూడా, పేరెంట్స్కి కూడా ఇంత ఒక గౌరవాన్ని ఇస్తూ, ఇంత మర్యాద ఇస్తూ ఒక సీఎం గారు, సీఎం బిడ్డ ఆ విధంగా నడుచుకోవడం చూసి వారవలేక, ఏదో మా హయాంలో చేసావు, నువ్వు హయాంలో చేసావు మాకు తెలుసు. టీచర్ల చేత బాత్రూమ్లు కడిగించావు, టీచర్ల చేత ఫోటోలు తీయించావు, టీచర్ల చేత వైన్ షాపుల దగ్గర మందమ్మి చారాయి షాపుల దగ్గర కాపలా పెట్టించావు. సో అది బాబు గారు చేయలేరు, అది బాబు గారు వల్ల అవదు. అంత గొప్ప పనులు, అంత మహోన్నతమైన పనులు చేసే అంత గొప్ప వ్యక్తి ఆయన కాదు. దానికి నువ్వు అర్హుడివి. సో అదేవిధంగా మీరు చూసుంటారు, కియా మోటార్సు మా నాన్నకు ఆ రోజునే కొరియా కంపెనీ వాళ్ళు లెటర్ రాశారు, మా నాన్న తీసుకొచ్చిన కంపెనీ అని చెప్పాడు. బాబు గారు అంత కష్టపడి భగీరథ యత్నం చేసి ఒక ఎడారి ప్రాంతంలో అంటే అనంతపూర్కి కియా తీసుకొస్తే ఆ రోజునేమో ఆ విధంగా చెప్పుకున్నాడు. అదేవిధంగా ఏంటంటే దానికి సంబంధించిన అనుబంధ సంస్థలన్నింటినీ ఏ విధంగా తరిమేశారు, ఏ విధంగా వాటిని నాశనం చేశారు. ఇప్పుడు కారు మ్యానుఫ్యాక్చరింగ్, కారు అసెంబ్లీ అనేది నథింగ్ అమ్మ. దానికి ఏదైతే అనుబంధ సంస్థలు అంటారు, యాంక్సిలరీ యూనిట్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక కారులో ఎన్ని విడిభాగాలు ఉంటాయో, అంటే రకరకాలు, కారు సీటు కానించి, కారు హ్యాండిల్ కానించి, కారు స్టీరింగ్ కానించి, గీర్ బాక్స్ కానించి, క్లచ్ కానించి, క్లచ్ ప్యాడ్స్ కానించి, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటాయి కదా. ఒక కారులో చూసుంటావు కదా నువ్వు, ఎన్ని పార్ట్లు ఉంటాయి, స్పేర్స్. అవన్నీ చేసి యూనిట్లలోనే ఎక్కువగా మనకు ఆదాయం వస్తుంది, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ. ఎందుకంటే ఇన్ని యూనిట్లో కానీ కొన్ని వేల మంది పనిచేయాలి. సో ఎప్పుడు కూడా ఒక కారు కంపెనీ వస్తుందంటే కారు కంపెనీ కన్నా దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు అంటారు, ఇట్లా యాంక్సిలరీ యూనిట్స్ అంటారు ఇంగ్లీష్లో. వాటిలోనే ఎక్కువ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి సో ఇటువంటి చిల్లర మాటలు వీటిని పట్టించుకునే పరిస్థితిలో నాకు లేరు. ఇప్పటికైనా ప్రజలు, ఆంధ్రులు విజ్ఞులని చెబుతారు, తెలివైన వాళ్ళు అంటారు. సో కాబట్టి దేశ విదేశాల్లోనే తెలుగువాడు తన గొప్పతనం ఏంటో నిరూపించుకుంటున్నాడు. కానీ ఒక్క దురదృష్టం ఏంటో తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ విధంగా ఇటువంటి దుర్మార్గుడికి 5 ఏళ్ళు పట్టం కట్టి ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాము. ఇప్పటికైనా ప్రజలు మారాలి. అతని మాటలు, అతని చేతలు అన్నీ కూడా ఇంకా కూడా ఎక్కడ కూడా పరివర్తన లేదు. 11 సీట్లకు పరిమితం అయినప్పుడు కూడా ఇంకా కూడా ఈ యొక్క బొంకులు, ఈ యొక్క అబద్ధాలు చెప్పడం అతను మానుకోలేదు. సో కాబట్టి ఇప్పటికైనా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఇటువంటి రాజకీయ నాయకుడు మనకు అవసరమా,
ఇటువంటి నాయకుడిని మనం కొనసాగించడం మనకు కావాలా. సో రాజకీయ సమాధి చేయవలసిన తరుణం వచ్చింది అతను. ఇదేంటంటే బాబు గారో లేకపోతే బాబు గారు క్యాబినెట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వీళ్ళు అతన్ని శిక్షించడం కన్నా, చేసిన అవినీతి గురించి కన్నా ప్రజలు కూడా బహిష్కరించాలి. ఇప్పుడు ఏదో పాదయాత్రలు చేస్తా అన్నాడు, పల్లె నిద్రలు చేస్తా అన్నాడు, కాబట్టి ప్రజలు నిలదీయాలి. నువ్వు ఏం చేశావని నువ్వు ఈ రోజున మా దగ్గరికి వస్తున్నావు, నువ్వు మాకు ఇన్ని అష్టకష్టాలు పెట్టినందుక, రాష్ట్రాన్ని ఈ విధంగా సర్వనాశనం చేసినందుక, ఈ విధంగా నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మా పొలాలు, ఇల్లు, స్థలాలు కొట్టేయాలని ప్లాన్ చేసినందుక ఈ రోజున మళ్ళీ ఎందుకు బయలుదేరో, మళ్ళీ ప్లాన్ ఏంటి అని చెప్పి నిలువరించాలి, ఎక్కడికక్కడ నిలువరించాలి. అసలు అతను పాదయాత్రకి ప్రజలే మద్దతు ఇవ్వకూడదు. ఇప్పటికైనా సిగ్గు వస్తుందేమో జగన్మోహన్ రెడ్డి, చూద్దాం. ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన ఒక శని, దరిద్రం, దౌర్భాగ్యం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి రూపంలోనే ఉంది. మరి ఈ ప్రజలు ఎంత తొందరగా ఈ దరిద్రాన్ని వదిలించుకుంటారు, పూర్తిగా అతని యొక్క రాజకీయ జీవితానికి పులి స్టాప్ పెడతారో చూద్దాం. మరి లేని పక్షాన్ని ఇగో ఈ విధంగానే ప్రతిదీ కూడా తన ఖాతాలో వేసుకుని చేసినవన్నీ యదవ పనులన్నీ కూడా వాటి గురించి ఒక రియలైజేషన్ లేకుండా, అయ్యో తప్పు చేశాననే ప్రాయచిత్తం లేకుండా, ఎవడో ఎదుడోడు మంచి పని చేస్తుంటే అన్నా క్యాంటీన్ పెడుతుంటేనేమో అన్నా క్యాంటీన్ మూసేశాడు, చూసాం కదా మనకి. సో ఈ విధంగా ఒకటి కాదు, ప్రతి దాంట్లో కూడా రివర్స్ టెండరింగ్ పేరుతోటి, రివర్స్ పాలనతోటి ఏ విధంగా రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళాడో మనం చూసాం. 20-30 ఏళ్ళు రాష్ట్రం వెనక్కిపోయింది, అన్ని రంగాల్లోనూ వెనక్కి వెళ్ళిపోయింది. సో వీళ్ళేదో కష్టపడి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే, పసిబిడ్డల దగ్గర, స్కూల్ పిల్లల దగ్గర కూడా ఈ కుళ్ళు రాజకీయాలు, ఈ నీచ రాజకీయాలు చేస్తున్నాడు. కాబట్టి ప్రజలే మెయిన్ అతను శిక్షించాలి, ప్రజలే అతను దండించాలి, ప్రజలే అతనికి బుద్ధి చెప్పాలి. ఆల్రెడీ బుద్ధి చెప్పారు ఓటు రూపంలో. అసలు శాశ్వతంగా ఇక అతనికి అసలు ఇంట్లోంచి బయటకు రాకుండా, రోడ్డు మీద రాకుండా, ఏ ధర్నాలు చేయకుండా, ఏ నిరాహార దీక్షలు చేయకుండా, ఏ పాదయాత్రలు చేయకుండా, ఏ పల్లె నిద్రలు చేయకుండా ప్రజలే అడ్డపడి, ప్రజలే తిరుగుబాటు చేసి, నువ్వు చాలురా బాబు, నువ్వు చేసిన నిర్వాహం చాలు, 5 ఏళ్ళు నువ్వు ఇచ్చిన మాకు అభివృద్ధి చాలు, ఇంక చాలు, నువ్వు ఇక మీదట మా దగ్గర రావద్దు, నీకు ఛాన్స్ లేదు అని చెప్పి ప్రజలు ఏ రోజునైతే నిలబడి అతన్ని నిలదీస్తారో ఆ రోజునే ఆంధ్రాకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, ఆంధ్రాకి నిజమైన భవిష్యత్తు వచ్చినట్టు. సో ఆ విధంగా కూడా ప్రజలు మారాలని, మారి అతనికి బుద్ధి చెప్పాలని మీ ద్వారా ప్రజలకు నా విజ్ఞప్తి.